నమస్తే. మే 13 ఎన్నికలు అంటే కరెక్ట్గా వారం ఉందని. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి మీద చర్యలు ఎప్పుడు? ఎందుకంటే ఇప్పుడే డీజీపీ వేటు జరిగింది. నెక్స్ట్ సీఎస్ పైన వేట్ ఎప్పుడు అనే క్వశ్చన్ మార్క్స్ అయితే ప్రజల నుంచి వస్తున్నాయి. అయితే దీని మీద మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలా పెద్ద లిస్టే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎన్నికలు కూడా వారం కూడా సరిగ్గా లేనట్టే చెప్పుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా యాక్షన్ తీసుకోకపోతే, ఎందుకంటే జస్ట్ ఇంతకుముందే వేటు డీజీపీ మీద పడిందని చెప్పినా, ఇప్పుడు జవహర్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఎలాగా చూడొచ్చు దీన్ని? ఇది నేను అనుకోవటం అంటే ఇప్పటికే చాలా లేట్ అయినా కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషను డీజీపీని తీసేసింది కాబట్టి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ మీద కూడా చర్యలు తీసుకోవటానికి అవకాశం అయితే కనపడుతూ ఉన్నది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఒక పక్షపాతంతో వ్యవహరిస్తూ ఉన్నది అనేది మనకి పలు సందర్భాల్లో వ్యక్తమైంది. మీరు మీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు. ఇప్పటికే లేట్ అయింది, అందులో ఎటువంటి డౌట్ లేదు. అంటే జరగాల్సిన డ్యామేజ్ చాలా వరకు జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఎన్నికలు ఇంకా అంటే పోలింగ్కి ఇంకా టైం ఉంది కాబట్టి, ఒక వారం రోజులన్న టైం ఉంది కాబట్టి మొత్తం అసలు ఈ పాలనా యంత్రాంగం మొత్తం కూడా చీఫ్ సెక్రటరీ మీదే నడుస్తుంటుంది. చీఫ్ సెక్రటరీ చాలా కీ పోస్ట్, ఏమైనా మనకు తెలుసు. ఈ చీఫ్ సెక్రటరీ పక్షపాత వైఖరితోటి ఉంటే పాలనా వ్యవస్థ అనేది సక్రమంగా నడవదు. జగన్మోహన్ రెడ్డి, జవహర్ రెడ్డి, ఇది కేర్ ఆఫ్ పులివెందుల, అది కేర్ ఆఫ్ పులివెందుల. అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఇంకా జవహర్ రెడ్డిని ఎట్లా కంటిన్యూ చేస్తున్నది అనేది చాలామందికి అర్థం కావట్లేదు. జవహర్ రెడ్డి అంటే అతి ముఖ్యమైన 3 పోస్టులు, పైనున్న 3 పోస్టులు, ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ముగ్గురు రెడ్లే, ముగ్గురు పులివెందుల వాళ్ళే. ఎట్లా ఎలౌ చేస్తున్నారు అనేది ఇప్పటికీ నాకైతే అర్థం కాల. ఇప్పుడు డీజీపీ మీద అయితే వేటు పడ్డది, మరి చీఫ్ సెక్రటరీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు రేపు పొద్దున డీజీపీ పోస్టుకి 3 పేర్లు పంపించాలి. ఆ పని చేయాల్సింది చీఫ్ సెక్రటరీనే. మళ్ళీ వాళ్ళని కూడా ఎంచుకొని వాళ్ళకి కావాల్సిన వాళ్ళని పంపించడు అని గ్యారంటీ ఏముంది? అంటే మీరు అడగచ్చు, ఈ క్వశ్చన్ మీరు ఎట్లా వేస్తారండి, ఈ డౌట్ మీకు ఎందుకు వస్తుందండి అని మీరు అనొచ్చు. డౌట్ ఎందుకు వస్తుంది అంటే, ఆ మధ్య ఒక 6 ఐపీఎస్ ఆఫీసర్లను ట్రాన్స్ఫర్ చేశారు ఆంధ్రాలో, గుర్తుంది కదా మీకు. చేసినప్పుడు నెల్లూరు ఎస్పీగా ఎవరిని పంపించాలి అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు జవహర్ రెడ్డి 3 పేర్లు పంపించాడు. అంటే ఎన్నికల సంఘం అడుగుతుంది, మాకు 3 పేర్లు పంపించండి, నిజాయితీ పౌరులని, పక్షపాతం లేకుండా పనిచేసే వాళ్ళ పేర్లు 3 పంపించండి అని అడుగుతారు. ఈయన 3 పేర్లు పంపించాడు. ఆ 3 పేర్లలో వాళ్ళు ఒకటి సెలెక్ట్ చేశారు. ఇది ప్రాసెస్, రెగ్యులర్గా జరిగే ప్రొసీజర్. ఈయన 3 పేర్లు ఎట్లా పంపించాడంటే, 2 కన్ఫర్డ్ ఐపీఎస్లు, ఒక డైరెక్ట్ ఐపీఎస్ పేరు పంపించాడు. జనరల్గా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే కన్ఫర్డ్ వాళ్ళని తీసుకోదు, డైరెక్ట్ ఐపీఎస్ఎల్నే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ లాజిక్ జవహర్ రెడ్డి గారికి తెలుసు కాబట్టి ఆయన అట్లా పంపించాడు. డైరెక్ట్ ఐపీఎస్ పేరు టిక్ పెట్టారు వాళ్ళు. ఆ డైరెక్ట్ ఐపీఎస్ ఎవర్రా అంటే అతను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేసిన వ్యక్తి అనమాట. ఐపీఎస్ ఆఫీసరే, పోలీస్ ఆఫీసరే. జగన్ అంటే వల్లమాలిన అభిమానం ఉంది ఆయనకి పాపం.
ఓకే. అంతకుముందు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్పీగా పనిచేసినప్పుడు చాలా స్వామి భక్తిని చాలా ప్రదర్శించిన ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చాడు. మీరు చెప్పిన ప్రాసెస్ ఇప్పుడు ఎలా ఉందంటే ఈ 2 ఏళ్లలో ఒక ఏళ్ళు పట్టుకోమన్నట్టు ఉంది. అంటే అసలుకి సేమ్ అంతే. ఆ తరహాలో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం ఉద్యోగుల సంఘానికి అధ్యక్షుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు వెంకటరామరెడ్డి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కన్నా ఎక్కువ పనిచేస్తాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే ప్రాణం, అభిమానం, భక్తుడు అనుకోవచ్చు. భక్తుడు. ఆయన ఏం చేశాడంటే పులివెందులు వెళ్ళి ప్రచారం చేశాడు జగనన్నకి అనుకూలంగా. ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారాలు చేయకూడదు, ప్రచారాల్లో పాల్గొనకూడదు. ఆయన వెళ్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా తీసుకొని పోయాడు. ఆర్టీసీ ఎంప్లాయీస్ అంటే వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే కదా. వీళ్ళందరూ వెళ్ళి పులివెందుల్లో జగనన్నకి ప్రచారం చేశారు. అది పట్టుకొని కేంద్ర ఎన్నికల సంఘం ఈ వెంకటరామరెడ్డిని తీసేయండి ఉద్యోగంలో నుంచి అని చెప్పి లెటర్ రాసింది. ఆ లెటరు ఇట్లా తిరుగుతుంది, అటు తిరుగుతుంది, ఇటు తిరుగుతుంది, ఇటు వెళ్తుంది కానీ చీఫ్ సెక్రటరీకి వెళ్ళదు. చీఫ్ సెక్రటరీకి దాకా వెళ్ళదు. చీఫ్ సెక్రటరీ నిర్ణయం తీసుకోడు. దీని మీద ఆంధ్రజ్యోతిలో ఐటెం వచ్చింది. ఎన్నికల సంఘం చెబితే బలానా వాడి మీద యాక్షన్ తీసుకోండి అంటే ఆ ఫైల్ అటు తిరుగుతుంది తప్ప పైదాకా పోదు, యాక్షన్ తీసుకోరు. ఇది ఆంధ్రజ్యోతిలో మొత్తం దీన్ని ఎలాబొరేట్గా వార్త వేసిన తర్వాత ఆ తర్వాత జవహర్ రెడ్డి అతన్ని సస్పెండ్ చేశాడు. అంటే జగన్ భక్తుడైన సచివాలయ సంఘం ఉద్యోగుల అధ్యక్షుడిని సస్పెండ్ చెయ్యమని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినా కానీ జవహర్ రెడ్డి చేయలేదు. ఈ తరహా పాలన ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది. మరి ఈ తరహా అధికారులని మరి ఎన్నికల సమయంలో అదే పదవిలో ఉంచాలా, తీసేయాలా? మీరు చెప్పండి. తీసేయాలి ఖచ్చితంగా. తీసేయకపోతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ ఎట్లా జరుగుతుంది? అవును. ఇదే ప్రశ్న తెలుగుదేశం పార్టీ చాలా రోజుల నుంచి వేస్తున్నది. చాలా కంప్లైంట్ చేసింది, గవర్నర్కి చెప్పింది, ఎన్నికల సంఘానికి చెప్పింది, ఢిల్లీ వెళ్ళి వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటివరకు యాక్షన్ లేదు. ఇంతకుముందు కూడా ఎవరైతే సలహాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓన్లీ కంప్లీట్గా ప్రభుత్వం గురించి మాట్లాడకూడదు, పార్టీ గురించి మాట్లాడకూడదు అన్న తర్వాత కూడా సజ్జలు ఇప్పటికీ చాలా మాట్లాడుతూనే ఉన్నట్టు చేస్తున్నాడు. ఎందుకని యాక్షన్ తీసుకోవట్లేదు అని చెప్పేసి అనుకో. నేను అదే చెప్తున్నది. అంటే వడ్డీ చెట్టుడు మనోడు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం చాలా స్పష్టంగా సలహాదారులందరూ ప్రభుత్వ జీతం తీసుకుంటున్నారు, ప్రభుత్వ జీతం తీసుకునేవాడు పార్టీ ప్రచారం చేయకూడదు అని చెప్పిన తర్వాత యాక్షన్ తీసుకోవాలి కదా. తీసుకోవటం లేదు. ఇవన్నీ చూస్తే చీఫ్ సెక్రటరీ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఇప్పుడు కనపడుతూ ఉన్నది. చీఫ్ సెక్రటరీ, డీజీపీ, దాదాపు ఒక 22 ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా లెటర్ రాశారు. ఇప్పటి వరకు ఎటువంటి చర్య తీసుకోలేదు. డీజీపీని అయితే తీసేశారు, అంతవరకు సంతోషం. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ పరిస్థితి ఏంటి అనేది ఇంకా సస్పెన్స్లో ఉంది. చీఫ్ సెక్రటరీని కూడా ఆ బాధ్యతల నుంచి తొలగించాల్సిన అవసరం అయితే ఉంది. ఇమ్మీడియట్గా తొలగించాలి అనే డిమాండ్ మాత్రం బాగా వినపడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం చూస్తే లాస్ట్ టైం పెన్షన్స్కి సంబంధించి చూస్తే ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీయే ఎంతమంది దగ్గర 40 మంది చనిపోయినటువంటి దానికి కారణం ఆయనే అని చెప్పవచ్చు. ఎందుకంటే నిధులు లేకుండా చేసింది కూడా ఆయనే కాబట్టి. సో దీని మీద కూడా యాక్షన్ అనేది జరగలేదు. సో వీటన్నిటికీ త్వరలో జరిగే అవకాశం ఉందంటారు, అనుకోవచ్చు అంటారా? అంటే మీరు బాగా గుర్తు చేశారు. పెన్షన్ల వ్యవహారంలో కూడా ఆ గేమ్ అంతా చీఫ్ సెక్రటరీ ఆడిన గేమే. నీకు సాక్షి పేపర్లోనేమో 3వ తారీఖు తర్వాతే ఇవ్వగలుగుతాం పెన్షన్లు అని చెప్పి రాశారు. 1వ తారీఖు నుంచి గొడవ పెట్టడం, చంద్రబాబు నాయుడు ఆపిచ్చాడని ప్రచారం చేయటం,
3వ తారీఖు కూడా పంపించలేకపోవటం, 4వ తారీఖు డబ్బులు పంపించటం, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఆ ప్లాన్కి చీఫ్ సెక్రటరీ కూడా సహకరించాడు అనే ఆరోపణలే ఇప్పుడు ప్రధానంగా వినపడుతూ ఉన్నాయి. అవును, దాదాపు 39 మంది వృద్ధులు చనిపోయారు. అవును, ఆ బ్లేమ్ అంతా తెలుగుదేశం మీద వెయ్యాలి అనే కుట్రతోటి ఇదంతా జరిగింది అనేది ప్రధానమైన ఆరోపణ. ఇట్లా ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం ఒక పార్టీకి, ఒక వ్యక్తికి అనుకూలంగా పనిచేయటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి చీఫ్ సెక్రటరీని కూడా ఇమ్మీడియట్గా ఆ పదవి నుంచి పక్కన పెట్టాల్సిన అవసరం అయితే కనపడుతున్నది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా ఈరోజు డీజీపీ వెయిట్ అయితే చూసాము. సో అతి తొందరలో సిఎస్ పైన కూడా వెయిట్ ఉంటుందా లేదా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే. నమస్తే సార్. నమస్కారం అండి.